హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. నేను మా ఇంట్లో ఈరోజు ఉల్లిపాయ చట్నీ చేస్తున్నానండి. నేను చేసే పద్ధతిలో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ ఉల్లిపాయ చట్నీ. వీడియోలో ముందుగా చూపించినట్టు ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నానండి. నేను అరకిలో పైన ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉల్లిపాయ చట్నీ చేసుకోవడానికి. ఇలా కట్ చేసిన ఉల్లిపాయలన్నీ ఒక పక్కన పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలండి. కళాయి వేడైన తర్వాత 2 to 3 స్పూన్స్ నూనె పోసుకొని ఎండుమిరపకాయలని జీలకర్రని వేయించుకొని సపరేట్ చేసుకోవాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కళాయిలో వేసుకోవాలండి. గరిటతో శుభ్రంగా కలుపుకోవాలండి. గరిటతో బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. మేము ఈ చట్నీని కొంచెం స్పైసీగానే తింటామండి. మీ టేస్ట్ని బట్టి ఎండుమిరపకాయలను అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలండి. హై ఫ్లేమ్లో ఉంచితే ఉల్లిపాయలు బేగా మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఉల్లిపాయలు కదండి, అడుగంటుతాయి. చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకొని ఉల్లిపాయలతో కాసేపు మగ్గించాలండి. ఉల్లిపాయలు చింతపండు మగ్గిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలండి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పక్కన ఇడ్లీ కూడా పెట్టామండి. ఇడ్లీ కూడా రెడీగా అయిపోయింది. ఇడ్లీతో ఉల్లిపాయ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ చల్లారిన మిరపకాయల్ని ఉల్లిపాయల్ని మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లో చేసుకోవాలండి. ఉల్లిపాయ చట్నీ రెడీ అయిపోయిందండి. మేము ఇది తాలింపు లేకుండానే తింటామండి. తాలింపు లేకుండా కూడా చాలా బాగుంటుందండి. మీకు తాలింపుతోనే తినాలనిపిస్తే తాలింపు పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఈ చట్నీ తాలింపు లేకుండా కూడా చాలా బాగుంటుంది. మేమందరం ఈ చట్నీ తాలింపు లేకుండానే తింటామండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు తాలింపు పెట్టుకొనైనా తినొచ్చు. ఇదేనండి నేను చేసే ఉల్లిపాయ చట్నీ. మీకు నచ్చితే మీ ఇంట్లో కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, బాగా నచ్చుతుంది మీకు. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్.